జై, ఏంట్రా? మన స్కూల్ కి కొత్త టీచరు, కొత్త పీటీ సార్ వచ్చారంట. ఎవరు చెప్పారు? ప్యూన్ కుమార్. ఈ పిల్లోడికి పెద్దోళ్ళంటే అసలు రెస్పెక్టే లేదు. ఏంటి బాబు, మీకంటే పెద్దవాడిని అలా పేరు పెట్టి పిలవచ్చా? పేరు పెట్టేదెందుకు? పిలవటానికి. మరదేగా మా అన్నయ్య చేశాడు. స్కూల్ కి ఎవరో కొత్త టీచర్ వచ్చారంట, పీటీ సార్ కూడా వచ్చారంట. దొరికారు పిల్లలు, నీతో ఆడుకుంటాను చూడు. వచ్చారు బాబు, ప్రశ్నలుగా మీ గురించే వచ్చారు. మా గురించా? అవును, మీరు మామూలు అలరి చేయట్లేదు కదా. మీ వల్ల చాలా మంది టీచర్స్ పారిపోయారు. కానీ ఈ టీచర్ అలా కాదు, మిమ్మల్ని పరిగెత్తిస్తారు. ఇకపై మీరు చదువుకోవడం తప్ప అల్లరి చేయడానికి ఉండదు. అంత స్ట్రిక్ట్ టీచరా? మేడం గురించి వైజాగ్ లో ఏ స్టూడెంట్ అడిగినా చెప్తారు. వారం తర్వాత మీరు కూడా చెప్తారు. ఏదైనా ఉంటే ఈ రోజే అల్లరి చేయండి, రేపు నుంచి కుదరదు. ఏం చేద్దాం జై? ఆ టీచర్ కి మనం భయపడాల్సిందేనా అన్నయ్య? రేపటి నుంచి మనం చదువుకునే తీరాలా? స్కూల్ కి ఎంతో మంది టీచర్స్ వస్తారు పోతారు, కానీ మనం స్కూల్లోనే ఉంటాం. ఎలాంటి స్ట్రిక్ట్ టీచర్ అయినా మనల్ని భయపెట్టలేదు. ఈ టీచర్ది వైజాగ్ కదా, 1 వీక్ లోపు ఆ వైజాగ్కే టీచర్ని పంపించేద్దాం. హలో, ఏం చేస్తున్నారు? గోడకి మేకులు కొడుతున్నా. కాదు, మా చెవులు బద్దలు కొడుతున్నారు. అయితే చెవులు మూసుకోండి. అది మీరు చెప్పని అవసరం లేదు. ఫస్ట్ సౌండ్స్ ఆపండి. ఇది నా క్వార్టరు, నా గోడ, నా సుత్తి, నా మేకు, నా ఇష్టం. ఆపడానికి మీరెవరు? బయటికి వస్తారా? నేనెవరో చెప్తాను. రండి. చెప్పండి. పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు అన్న కామన్ సెన్స్ లేదా మీకు? ట్రైన్ లో కూడా ఇలాగే చేశారు. అవును, మరి నాకు అదే పని. ఎక్స్క్యూజ్ మీ, అంటే నాకు పని లేదు అనుకుంటున్నారా? మీతో గొడవ పడ్డమే నా పని అనుకున్నారా? మరెందుకు గొడవ పడుతున్నారు? గోడకి మేకెందుకు కొడుతున్నారు? నా పేరు ఆంజనేయులు, నా ఇష్టదైవం ఆంజనేయులు. ఈ ఆంజనేయులు ఆ ఆంజనేయులు ఫోటోని గోడకు తగిలించడానికి మేకులు కొడుతున్నాడు. ఓకేనా? ఫోటో తగిలించడానికి గోడకి మేకులే లేవా? అసలేంటి మీ ప్రాబ్లం? ట్రైన్లో కొమ్ములు వచ్చాయి అన్నారు. ఇందాక ప్యూన్తో శనేశ్వరం అన్నారు. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? ఏంటి? హలో, ఆ చూపుకి అర్థం ఏంటి? ఎందుకలా చూస్తున్నారు? మీరెప్పుడైనా ఎక్కడైనా పడ్డారా? తలకి దెబ్బ తగిలిందా? మీకెలా తెలుసు? మీ మాటలు వింటుంటే అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీ ఉద్దేశం? తలకు దెబ్బ తగిలి మెంటల్లీ రిటార్టెడ్ అనుకుంటున్నారా? అంత లేదు, తలకి చిన్న దెబ్బే తగిలింది. మెదడు బానే ఉంది. ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్కానింగ్ చేయించుకోండి. మీరే మీ మాటల్ని సెన్సార్ చేసుకోండి. ఏదో ఆడవారు కదా అని మర్యాదిస్తుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను పీటీ మాస్టర్ని. పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా కంట్రోల్ చేయగలను. నాతో పెట్టుకోకండి. రెస్పెక్టెడ్ పీఈటీ సార్, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. అమ్మా, ఈ రోజు మనం స్కూల్ కి వెళ్తున్నామా లేదా? ఇదిగో, ఈ మహానుభావుడి గొడవలో పడి టైం అంతా వేస్ట్ చేశాను. పద, త్వరగా వెళ్ళి రెడీ అవుదాం. ఆంజనేయ, ఈ లంకిడితో లింకెట్టావేంటి స్వామి? ఈ రాక్షస్తో ఇంకెన్ని రోజులు వేగాలో ఏంటో. అంతా నా తల.
అంత నీకు మతే చెడిందనుకున్నాను గాని మనసు కూడా చెడిపోయింది శశి. మనుషుల్ని దారుణంగా అర్థం చేసుకుంటున్నావు. వెళ్ళి శశి, ఒంటరిగా కూర్చుని ఆలోచించు. నువ్వు చేస్తుంది తప్పో ఒప్పో నీకే తెలుస్తుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చేస్తుంది రైటే, మీరే రాంగ్. శశి, ప్రిన్సిపాల్ గారు చెప్తే ఏమో అనుకున్నాను చంద్రిక. ఆ టీచరు సామాన్యురాలు కాదు. వచ్చి రాగానే స్కూల్లో జయగాడికి, ఇంట్లో శశికి మంచిగా మంట పెట్టింది. ఎన్నాళ్ళని పాపం పండకుండా ఉంటుంది పౌడ్రు. ఏదో ఒక రోజు జరగాల్సింది జరుగుతుంది కదా. ఆ టీచర్ పుణ్యమాని పిల్లలైనా బాగుపడతారు. టీచర్ వల్ల స్కూల్ బాగుపడుతుంది సరే, ఈ ఇల్లు బాగుపడాలంటే దివ్య రావాలి. స్కూల్కి మంచి టీచర్ వచ్చింది కదా, ఇంటికి కూడా మన దివ్య తిరిగి వచ్చేస్తుంది. సార్ ఒప్పుకోలేదు కదా సార్? నేను ముందే చెప్పాను కదా ఒప్పుకోరని. సార్ ఎవరైనా ప్రమోషన్ ఒప్పుకుంటారు కానీ డిమోషన్ ఒప్పుకుంటారా? పైగా వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అన్నారు. టైంకి మనీకి వాళ్ళు ఇచ్చినంత వాల్యూ ఇంకెవరు ఇవ్వరు సార్. టీచర్ గారు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. పాపం. ఆంజనేయులు, అన్నిటికీ తొందరైనా నీకు? అసలు నువ్వు పీటీ మాస్టర్వా, రేడియో జాకీవా? అరే మొదలు పెట్టామంటే ఆపవా? మాట్లాడటం అంటే అంత ఇష్టమా నీకు? అంటే నిజాలు మాట్లాడడం అంటే ఇష్టం సార్. నువ్వు చెప్పిన దాంట్లో అనువంత నిజం లేదయ్యా. పిల్లాన్ని డిమోట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మని హాయ్, ఒప్పుకున్నారా? మీరు మీ వేషాలు ఏంట్రా లుక్ అర్థం? పెద్ద హరిశ్చంద్రుడు దిగి వచ్చాడని చూస్తున్నాను సార్. కంగ్రాట్స్ అమ్మా. వచ్చి రాగానే డైనమిక్ గా డేరింగ్ డెసిషన్ తీసుకున్నావు. పిల్లాడి విషయంలో పూర్తి రైట్స్ నీకేనని పేరెంట్స్ చెప్పారు. మార్చేయమ్మా, మొత్తం మార్చేయమ్మా. థ్యాంక్ యూ సార్. కుమార్, మేడం. వెళ్ళి ఆ బాబుని నా క్లాస్ కి పంపించు. అలాగే మేడం. సార్ కొంచెం పెద్దింటి వారు టైం అండ్ మనీకే కాదు, డిసిప్లిన్ కి కూడా వాల్యూ ఇస్తారు. సంస్కారం, క్రమశిక్షణ స్కూల్లో తప్ప వేరే ఎక్కడా దొరకదు అని వాళ్ళకి బాగా తెలుసు. జయబాబు, జయబాబు. ఏంటి కుమారు? లోపల క్లాస్ జరుగుతుంటే మీరు బయట ఆడుకుంటున్నారేంటి? ఇక్కడ సూర్యదేవర జై సూర్య. టీచర్ స్టాఫ్ రూమ్ లో ఉంటే నేను క్లాస్ రూమ్ లో ఉంటాను. టీచర్ క్లాస్ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కారిడార్ లో ఆడుకుంటాను. ఈ రోజుతో మీ ఆటలకి బ్రేక్ పడిపోయిందిలే బాబు. ఏం మాట్లాడుతున్నావు కుమార్? ఇందాక 1000 వాళ్ళు పేల్చింది తమరే కదా బాబు. ఈ స్కూల్లో నాకు తప్ప అంత డేర్ ఎవరుకుంది? ఈ విషయం ప్రిన్సిపల్ సార్ దాకా వెళ్ళింది. ఇప్పుడు కొత్తగా వెళ్ళడం ఏంటి? నా మ్యాటర్ చాలా సార్లు సార్ దగ్గరికి వెళ్ళింది. కానీ కొత్తగా ఒక టీచర్ గారు వచ్చారు కదా బాబు. స్కూల్ కి టీచర్స్ వస్తారు పోతారు, జై పర్మనెంట్ ఇక్కడ. అదే చెప్తున్నాను బాబు. ఆవిడ మిమ్మల్ని పర్మనెంట్ గా ఇక్కడే ఉండేట్టుగా చేస్తున్నారు. అంటే మీరు చేసే అల్లరికి పర్మనెంట్ గా మిమ్మల్ని 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ కి డిమోట్ చేస్తున్నారు. అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ప్రిన్సిపల్ సారు ఫోన్ చేసి చెప్పారు, మీ డాడీ ఒప్పుకున్నారు. అంటే తమరు ఇప్పుడు 3వ తరగతి అన్నమాట. తక్షణం తమరు బ్యాగ్ తీసుకొని 3rd క్లాస్ కి షిఫ్ట్ అవ్వమని టీచర్ గారు చెప్పమన్నారు. తనెవరు చెప్పడానికి? తమరి క్లాస్ టీచర్ బాబు. అంతేకాదు
చాలా స్ట్రిక్ట్ టీచర్ కూడా. మా మమ్మీ డాడీతో మాట్లాడి చెప్తాను. బాబు బాబు ఈడోడు న్యూ జాయినింగ్. ఆగు. ఇటు తిరుగు. చెప్పేది నీకే, ఇటు తిరుగు. వాట్ ఈస్ యువర్ నేమ్? జై. నువ్వేనా జై? నీకెలాగో చదువులేదు, మేనర్స్ కూడా లేదా? క్లాస్ రూమ్ లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలి అని తెలీదా? తెలుసా తెలీదా? తెలీదంటే చెప్పు. నువ్వు ఈ 3rd క్లాస్ లో కూడా బెస్ట్. 1st క్లాస్ కి షిఫ్ట్ చేస్తాను. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దు గాని. ఏంటి, ఈ క్లాస్ లో ఉంటావా, 1st క్లాస్ కి వెళ్తావా? మే ఐ కమ్ ఇన్ మిస్? కమ్ ఇన్. ఈడు రావాల్సిన ప్లేస్ కి వచ్చాడు. జై, స్టాండ్ అప్. ఐ సే స్టాండ్ అప్. నేను కూర్చోమని చెప్పానా? నీకు చదువు ఒక్కటే చెప్తే సరిపోదు, డిసిప్లిన్ కూడా నేర్పించాలి. పాపు, వీడికి రాగానే కష్టాలు మొదలైపోయాయి. నీ మార్క్స్ అన్ని చూశాను. నువ్వు ఈ క్లాస్ కి కూడా పనికొచ్చేలా లేవు. ఏయ్, ఎవరది? రేపు నీకొక టెస్ట్ పెడతాను. టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావంటే ఈ క్లాస్లో ఉంటావు. ఫెయిల్ అయితే 1st క్లాస్కి పంపించేస్తాను. ఇది నీకు ఇన్సల్ట్లా ఉండొచ్చు, కానీ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది ప్రతిదీ లెసనే. అర్థమైందా? క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి నించో. ఇదే ఈరోజు నీకు పనిష్మెంట్. వెళ్ళు. పిల్లలు, తనొక్కడికే కాదు, మీ అందరికీ చెప్తున్నాను, డిసిప్లిన్ లేకపోతే చదువుకోవడం వేస్ట్. ముఖ్యంగా నా క్లాస్లో డిసిప్లిన్ లేని వాళ్ళని అలౌ చెయ్యను. అండర్స్టాండ్? ఓకే మిస్.
సో క్లాస్ కంటిన్యూ చేద్దాం. నేను ఒక్కనే నా రూమ్ లో కూర్చుని ఏం తింటానమ్మా, అందుకే అందరితో పాటు తింటాం అలవాటైపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వచ్చాడు తోకలేని కోతి. రావయ్యా ఆంజనేయులు, ఏంటి ప్లేట్ తో సహా దిగిపోయావు? అంటే భోజనం చేయాలి కదా సార్. మీ క్యారేజ్ ఏంటి సార్ భారీగా ఉంది? నేను మంచి భోజన ప్రియుడినయ్యా, పైగా మా ఆవిడకి నేనంటే ప్రేమ ఎక్కువ. సార్ సార్ ఈరోజు స్పెషల్ ఏంటి సార్? పాలకూర పప్పు. ఏంటి పాలకూర పప్పా? సార్ పసితనం నుంచి ఆ పప్పు అంటే నాకు చాలా ఇష్టం సార్. పప్పు కావాలని డైరెక్ట్ గా అడుక్కోవచ్చుగా. ఏమయ్య కుమార్, సార్ పీటి గారు కాస్త పప్పై. అలాగే సార్. ఏంటి మేడం దొండకాయ ఫ్రై తెచ్చినట్టున్నారు? టేస్ట్ చేయమని మాత్రం అడగండి. సరస్వతి టీచరు ఫ్రైలు చాలా బాగా చేస్తుందయ్యో. పర్వాలేదు, కాస్త టేస్ట్ చేయి. పెద్దవారు మీరు చెప్పా కాదంటే బాగోదు సార్. కాస్త ఫ్రై వేయండి, కాస్త. సిగ్గులేని జన్మ. తనేంటి అంత సీరియస్ గా చూస్తోంది? నన్ను గాని అడిగావో చచ్చావే. హలో టీచర్, ఏంటి మీ బాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు? మీ ప్లేట్ లో ఇంకా ఖాళీ ఉందా? వైజాగ్ నుంచి మా ఫుడ్ తింటూ ఉన్నారు, సరిపోలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. మా ఫుడ్ మాకుంది. పెద్ద ఏంటమ్మా నువ్వు తినట్లేదు? మంగ రావాలి సార్. కుమార్ మేడం వెళ్ళి మంగని పిలుచుకురావా? అలాగే మేడం. చూసారా పంచభక్ష పరమాన్నాలతో తింటున్నాను. ఇంత క్లాస్ గా అడుక్కోవడం ఎక్కడా చూడలేదు. అమ్మా మంగా, మేడం గారు నిన్ను లంచ్ కు రమ్మంటున్నారు. ఈ టీచర్స్ కు డాటర్ గా అస్సలు పుట్టకూడదు. అదేంటమ్మా అంత మాట నేసావు? వాళ్ళతో క్లాస్ రూమ్ లో టార్చరే, ఇంట్లో టార్చరే, ఆఖరికి లంచ్ అవర్ లో కూడా టార్చరే. లాజికేనమ్మా, నీ కష్టం పగోడు కూడా రాకూడదు, కానీ తినాలి కదమ్మా. పదమ్మా రా, అది ఇచ్చేసి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావే? లంచ్ అవర్ లో నా దగ్గరికి రావాలని తెలీదా నీకు? వచ్చాను కదా. తిట్లు తినాలా లంచ్ తినాలా? నోరు మూసుకొని తిను. దిష్టి పెట్టేవాళ్ళ ఆ చూపేంటి? మీ పంచభక్ష పరమాన్నాలు తినండి. హాయ్ మంగా. హలో సార్. బాగా ఆడుకున్నావా? ఆడుకున్నాను సార్. ఈ రోజు నేను బెండకాయ కర్రీ చేశాను తెలుసా?
తమరే పెద్ద ముదురు బెండకాయ, మళ్ళీ తమరు బెండకాయ కర్రీ చేయటం. ఇదేంటి తన మైండ్ వాయిస్ నాకు వినిపిస్తోంది? మైండ్ వాయిస్ కాదు, ఓపెన్ వాయిసే. అవును మంగా, మీదేం కర్రీ? టేస్ట్ చేస్తారా సార్? ప్రసాద్ గారు యాండి ఏంట మంచి కళను చెడగొట్టి నువ్వా? కళ ఒక అద్భుతమైన దాన్ని ఊహించుకుంటున్నారా? నాకంటే అందమైందా? ఎవరది? అబ్బా, అందమైందంటే అమ్మాయి కాదే, ఓ అందమైన దృశ్యం. ఏమిటి సార్ ఆ దృశ్యం? స్కూల్లో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కి జయగాడు నా పక్కనే కూర్చొని గొక్క పెట్టి ఏడుస్తున్నట్టు ఊహించుకున్నాను. వయసు అయ్యే కొద్దీ చాదస్తం పెరుగుతుందంటారు గాని మీకేటండి శాడిజం పెరిగింది. చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్టు ఊహించుకోవడం ఏంటండి అర్థం లేకుండాను? పిల్లాడవాడు మా నెత్తున పిడుగు, మా తల నొప్పి, మా మెడ నొప్పి, మా గొంతు నొప్పి, మా కడుపు నొప్పి. ఆగండి అలాగా. అక్కడి నుంచి కిందకి వెళ్ళకండి. ఏమండి, పైనుంచి కింద దాకా ఒళ్ళంతా ఒకటే నొప్పులని చెప్పొచ్చుగా. ఇన్స్టాల్మెంట్ లో ఇలా విడమర్చి చెప్పకపోతే. ఏరా జయ్, స్కూల్ ఎట్ట జరిగిందా? మళ్ళీ పడేశాడ్రా స్వామి, నా నడుము విరిగిపోయింది. అమ్మా, మమ్మీ మమ్మీ వచ్చే చంద్రిక నన్ను లేకపోయా? శ్రేయ, జై స్కూల్ నుంచి వచ్చేసారా? స్కూల్లో అన్నయ్యకి చాలా ఇన్సల్ట్ జరిగింది మమ్మీ. అన్నయ్యను 4th నుంచి 3rd కి షిఫ్ట్ చేశారు. ఆ కొత్త మిస్ అన్నయ్యను క్లాస్ రూమ్ బయట నించమని పనిష్మెంట్ ఇచ్చింది. తిక్క కుదిరింది ఎదవకి, రోజు ఇట్టాగే జరగాలి. అవునా జై? నాతో మాట్లాడుకు, నేను చాలా కోపంగా ఉన్నాను. ఇన్నాళ్ళు నువ్వు నీ చెల్లెలు చేసిన అల్లరికి మాకెంత కోపం రావాలిరా? నేనేం చేయను జై, నేనెంత చెప్పినా మీ డాడీ వినట్లేదు. ఆ టీచర్కే సపోర్ట్ చేస్తున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు స్కూల్లో మిస్ ఉండకూడదు. ఉంటే నేను స్కూల్కి వెళ్ళను. నేను కూడా వెళ్ళను మమ్మీ. ఇద్దరు కలిసి దేవీపురం వెళ్ళి గేదెలు గొర్రెలు మేపుకోడరా. మళ్ళీ ఆ మిస్ నా కంటికి కూడా కనిపించకూడదు. అప్పటి వరకు ఎవరు నాతో మాట్లాడొద్దు, అంతే. హలో టీచర్, ఇంటికా? కాదండి, క్వార్టర్స్ కి. ఓ, క్వార్టర్స్ లో ఉంటున్నారా? నేను అటు వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, పక్కనే కదా, నడిచి వెళ్తాం. క్లాస్ రూమ్ లో నుంచిన లెసన్ చెప్పి కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి. మళ్ళీ ఆ కాళ్లతో ఏం నడుస్తారండి? కొంచెం సేపు నించుంటాం కాబట్టి కాసేపైనా నడవాలి. అప్పుడే కాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఈ పెద్ద చేప అంత ఈజీగా మన వలలో పడేలా లేదే. చిన్న చేప నుంచైనా లాక్కొద్దాం. మంగా, నువ్వురా, నేను డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నేను మా మమ్మీతోనే నడిచొస్తాను. చిన్న పిల్లవి, ఏం నడుస్తావు? వాకింగ్ నాకు అలవాటు సార్. బైక్ రైడింగ్ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది బాస్. పదండి, నన్ను కోట దగ్గర డ్రాప్ చేదురు. చిచి, మగ వాసన. ఐ హేట్ దిస్. మీరు క్వార్టర్స్ లో ఉంటారా బాస్? ఏం చేస్తాం బాస్, బ్యాచులర్ని కదా, ఏదో అలా బతికేస్తున్నాను. అసలు పెళ్ళెందుకు చేసుకోలేదు? అది పెళ్లికి మనకు పడదులేండి బాస్. బతికించావురా, లేదంటే నాకు పడాల్సిన ఏదో ఒక లేడీ అనవసరంగా నీకు వైపు అయ్యేది. సరే వెళ్దామా? ఆడవాళ్ళని నడిపించి మనం బైక్ మీద వెళ్తే ఏం బాగుంటుంది బాస్? కరెక్టే. మంగా, బైక్ మీద వస్తావా? వస్తాను సార్. వారిని నేనడిగితే రానంది, వీడడిగితే వస్తానంటుంది.
ఓకే పదండి బాస్. వీటికి నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా? టీచర్ బాయ్, సీ యు టుమారో. బాయ్ మమ్మీ. జాగ్రత్త మంగా. ఈ పీటీ మాస్టర్ కి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ మంగని కంట్రోల్లో పెట్టాలి. నైబరు నాకు పీటీ సారు, నీకు కొలీగు. ఆగాగు, మళ్ళీ ఆ డైలాగ్ చెప్పకు. నువ్వేగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి అని చెప్పావు. ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి నీకు. లెసన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవు. ప్లీజ్ మమ్మీ, మాస్టర్ గారికి భోజనం పంపిద్దామా? ఫస్ట్ నిన్ను తినమన్నానా? తిను. సార్ ఏంటయ్యా ఇంత లేటు? సార్ నాకు ఫ్లైట్ లేదు, సైకిల్ మాత్రమే ఉంది. ఏ ఫ్లైట్ కొనుక్కోవచ్చుగా? పార్కింగ్ ప్రాబ్లం. జోక్ లేకండి సార్. ఇంతకీ వేలెలా కట్ అయింది సార్? కూరగాయలు కట్ చేస్తుంటే తెగిపోయింది. డోంట్ వరీ సార్, ప్రతి బ్యాచులర్ మగాడు ఏదో ఒక రోజు చేయి కోసుకోవాలి, చేయి కాల్చుకోవాలి. ఇది సహజం. నీ దిక్కుమాలిన స్టేట్మెంట్ కోసం ఇక్కడికి రమ్మలేదు. అయ్యో, వేలు బాగా తెగిందా సార్? చాలా రక్తం పోయిందా? నొప్పిగా ఉందా? నీ దరిద్రపోటు సానుభూతి కోసమో సెంటిమెంట్ కోసమో నిన్న ఇక్కడికి పిలవలేదు. మరి ఎందుకు పిలిచారు సార్? ఏంటయ్యా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీకు లేకపోయినా నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు సార్. ఎందుకు పిలిచారో చెప్తే ఆ పని చేసి నా కొంపకు పోతా. అవును, నీకేమైనా బీపీ ఉందా? ఓపిక లేదు సార్. త్వరగా పని అంటే చెప్పండి. ఏం లేదయ్యా, తెగిన వేలుతో వంట చేయలేను. కొంప తీసి నన్నేమైనా చేయమంటారా? ఎక్కువసేపు వెయిట్ చేయలేనయ్యా, ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకొస్తావా? సార్ ఈ టైంలో ఏముంటాయి సార్? స్కూల్ క్యాంటీన్ కూడా కట్టేశారు, హోటల్ కూడా కట్టేస్తుంటారు. ఫ్రూట్స్ ఏం పెట్టుకోలేదా? ఫ్రిడ్జ్ ఉంటేనే కదయ్యా ఫ్రూట్స్ ఉండటానికి. పోనీ పక్కింట్లో మేడం గారు ఉన్నారుగా, వెళ్ళి అడుక్కొని రమ్మంటారా? ఎవరిని అడిగినా సరే తనని మాత్రం అడక్కు. ఎందుకు సార్? తనకి నాకు పడదయ్యా. మరి ఎలా సార్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోసం ఫుడ్ తీసుకురా, తీసుకురా అంతే. ఈ టైంలో ఎక్కడ దొరుకుతాదో? నేను తీసుకురావటం ఎందుకు సార్? ఫుడ్డే వచ్చేసింది. నమస్తే మేడం. కుమారు, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? సార్ పిలిచారు మేడం. సార్కి ఫుడ్ తెచ్చాను, ఇవ్వు. అయ్యో, మీరెందుకు తీసుకొచ్చారు? ఏ స్టార్ హోటల్లో ఉన్న ఫుడ్ తెమని ఇప్పుడే కుమార్కి చెప్తున్నా. అవునా? యా, ఏ 3 స్టార్ హోటల్లోనూ, లేకపోతే అక్కడ రేట్ ఎక్కువైపోతే 5 స్టార్ హోటల్లోనే తెమ్మని చెప్పాను. అయితే ఈ ఫుడ్ అక్కర్లేదన్నమాట. వద్దండి, కుమార్ తీసుకొస్తాడు కదా. అట్లీస్ట్ 7 స్టార్ హోటల్ నుంచి అయినా ఫుడ్ తీసుకురామని చెప్పాను. మీరు ఊరుకోండి సార్, మీరు మీ బిల్డప్ ను. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మేడం గారు ఫుడ్ తెచ్చారు, కళ్ళు కత్తుకొని తినేది పోయి స్టార్ హోటల్ అది ఇది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. చూడండి, సమయానికి దొరికింది అమృతంతో సమానం అంటారు. లేనిపోని వేష లేకుండా తినేయండి సార్. తింటాను గాని వేలు కట్టయింది, ఎలా తినాలి? కొంపదీసి మేడం గారిని గోరు ముద్దలు పెట్టమంటారా ఏంటి? అదేం లేదండి సార్. పోనీ నన్ను పెట్టమంటారా? నువ్వు పెడితే తినబది కూడా అవదు. పొద్దున్న తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది నోట్లో నుంచే సార్. పీఈటీ సార్కి ప్రెస్టేజ్ ఎక్కువలా ఉంది. ఇలాంటి ఈగోతో నేను పడలేను కుమారు. వీలైనంత త్వరగా నా క్వార్టర్స్ మార్చండి. మార్నింగ్ నీట్ గా ప్లేట్ క్లీన్ చేసి ఇవ్వండి. ఏంటయ్యా ఏంటి? మరీ నేనంత ప్లేట్లు నాకేసే వాళ్ళ కనిపిస్తున్నానా?
ట్రైన్లో కూడా అంతే, ఫుడ్ పెట్టింది, తిట్టింది. ఓహో, ఆల్రెడీ మీరు మేడం గారు ఫుడ్ తిన్నారన్నమాట. ఇంకే ఇప్పుడు భోంచేయండి. ఏంటో కుమారు, అసలు తను మంచిదో చెడుదో కూడా అర్థం కావట్లేదే. పెట్టే చేతికే తిట్టే నోరుంటది సార్, తినండి. కోపం వెనక మంచితనం ఉంటది. మేడం చాలా మంచివారు.